లోక కళ్యాణం కోసం రాముడు తన కోసం తన గుడి కట్టుకోలేదు. మనమే గుడి కట్టాము. రామాలయం. ముల్లోకాల సంరక్షకుడిగా శివతాండంతో అతను ప్రతిష్ఠ అవ్వలేదు. మనమే ప్రతిష్ఠ చేశాము. శివాలయం. స్వర్గలోక వైకుంఠానికి దారి చూపటానికి విష్ణుమూర్తి మన కోసం నిచ్చెన వేయలేదు. మనమే వైకుంఠం కోసం ఏడుకొండల స్వామి వారి గుడి కట్టుకున్నాము. భగవంతుడు కాలం ముందు కదిలేరేమో కానీ కలికాలంలో కనిపించట్లేదు. ముందు మనకి భగవంతుడి దగ్గర మనకు భయం పోవాలి. భగవంతుడు నా దగ్గరికి నీవు వచ్చి స్మరించుకో అని చెప్పలేదు. నీవు ఉన్న చోటే నా గురించి నీ మనసులు నువ్వు ఏకాగ్రతతో స్మరించుకో అని అన్నాడు. భక్తికి మారుపేరు గుడి అవనవసరం లేదు. నీవు చేసే నియమ నిబంధనలు బట్టే నీ భక్తి ఆధారపడి ఉంటుంది. భక్తి అంటే నీవు ఎక్కడో చూడనవసరం లేదు. మనస్ఫూర్తిగా నీ గుండెల్లో చూడు. అదే నీ దేవాలయం.